ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఎన్నికల కౌంటింగ్ కోసం తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లు, జిల్లా ప్రజలు, వివిధ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు అనుసరించవలసిన ఎన్నికల నియమావళి గురించి వివరించారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాలలో, ముఖ్యమైన ప్రదేశాలలో, ప్రధాన కూడలలో పోలీస్ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమికూడి ఉండరాదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్లను వాహనాలలో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్ లో పొయ్యరాదని, నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని, బాపట్ల జిల్లాలోని బాణాసంచా తయారీ కేంద్రాలను, నిల్వ చేసే గోడౌన్లను పోలీస్ ఫైర్ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు బాణాసంచా తయారీ కేంద్రాల యజమానులు, నిల్వ చేసే గోడౌన్ల యజమానులు బాణాసంచా విక్రయించరాదని తెలిపారు. అలా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువత బైక్లకు సెన్సార్లను తీసి ఇతరులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎక్కువ శబ్దం చేస్తూ బైక్లను నడిపించడం నేరమని, ఎక్కువ శబ్దం వచ్చే వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి బైకులు స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈరోజు చీరాల పట్టణంలో ఏ విధంగా శాంతి భంగం కలిగించిన వాడికి, ఏ విధంగా విద్రోహులకి ఏ విధంగా మేము మాబ్ ఆపరేషన్ ఎట్లా చేస్తామో మీ అందరికీ కూడా ఒక డెమో ఇవ్వటం జరిగింది చీరాల పట్టణంలో. సహజంగా మన బాపట్ల జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. అటువంటి జిల్లాలో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది తయారయ్యారు. మనకి 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా బాపట్ల కానీ, చీరాల కానీ, రేపల్లి కానీ ఎక్కడా కూడా ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు, ఐపీఎస్ గారు ఈ యొక్క మాక్ డ్రిల్ని మన చీరాల పట్టణంలో నిర్వహించారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు ఓటింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా, ఆ కౌంటింగ్ తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చీరాల పట్టణంలో డిఎస్పీ గారు, అట్లాగే సిఐలు, సిబ్బంది, మా ఏఆర్ సిబ్బంది, ఆర్ఐలు అందరూ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి సందర్భంలోనైనా వెనక్కి తగ్గేది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే మాకు ఒకటే, శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం అది. మేము మిమ్మల్ని మీ ద్వారా కోరేది ఏంటంటే, అందరూ కూడా గెలిచినా ఓడినా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎటువంటి గలాటాలు జరగకుండా ఉండాలని కోరుతున్నాము. ఎటువంటి ప్రొసిషన్స్ కూడా నిషేధించబడింది. ఎలక్షన్ కమిషనర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజున 144 సెక్షన్ ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ నాయకులకి, ప్రజలకి, అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకటే విన్నపం చేసుకునేది, ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా ప్రశాంతంగా వాళ్ళ గెలిచినా ఓడినా ప్రశాంతంగా ఉండాలని, ఒకవేళ దానికి శాంతి భద్రతల భంగం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడానికి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ చీరాల పట్టణంలో మాక్ డ్రిల్ చేయడం జరిగింది.